ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. జై శ్రీమన్నారాయణ. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మరియు జాతర కార్యక్రమాలు మనము 25, 26, 27 రోజుల నుండిగా మనం ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాము. అంటే ఈ కార్యక్రమం చేయడానికి కారణము స్వామివారు ఉద్భవించడం. అంటే లక్ష్మీనరసింహస్వామి వారు 400-500 సంవత్సరాల క్రితం వడ్డాడి అనే గ్రామంలో ఉద్భవించి ఉన్నారు. ఉద్భవించడానికి కారణము లింబాద్రి అనే దాసుడు. లింబాద్రి అనే దాసుడి తపస్సు వలన లక్ష్మీనరసింహస్వామి వారు ఉద్భవించారు. కనుక గ్రామస్తులు అందరూ కూడా శివరాత్రి రోజు ఆ శివ కళ్యాణంతో పాటు లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణంతో పాటు శివ కళ్యాణం కూడా జరుపుకుంటాం. లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణము నిర్వహించుకోవడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా హవన కార్యక్రమం జరిగింది. గురువారం రోజున మనకు ప్రొద్దున స్వామివారి అలంకరణ వరకు 10 గంటల వరకు మహాపూర్ణాహుతి, మధ్యాహ్న భోజన కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2 గంటలకు స్వామివారి రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. కనుక పలువురు గ్రామస్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. నా పేరు కృష్ణప్రసాద్. ఇక్కడ ఆలయ కమిటీ యూత్ అధ్యక్షుడిని. ఇక్కడ మేము 3 రోజులు జాతర జరపబడతాం. మొదటి రోజు ఆలయ ప్రవేశం, అలాగే స్వామివారికి తైలాభిషేకం, ఆభరణ అలంకరణ ఇవి జరపబడతాయి. రెండవ రోజు వచ్చేసి హోమం, అలాగే శివపార్వతుల కళ్యాణంతో పాటు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కూడా జరపబడుతుంది. జాగర్ల రోజు మన యూత్ నుంచే మన పిల్లలతోని మంచి నాటకాలు కానీ, పురాతనమైన నాటకాలు, భరతనాట్యం లాంటి ప్రోగ్రామ్స్ చేయించడం జరుగుతుంది జాగర్ల కోసం. తదుపరి ఆఖరి రోజు అన్నదానం ఉంటుంది. అన్నదానం తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత రథోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత నక్షత్ర హారతి చేసుకొని విరామణ చేసుకొని ఆలయం అక్కడి మా జాతర కంప్లీట్ అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఆకాశవాణి శ్రోతలకు మా యొక్క గ్రామం తరపు నుండి, గ్రామస్తుల తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 400 సంవత్సరాల క్రితము స్వయముఖ పుట్ట నుండి పుట్టినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరము మహాశివరాత్రి సందర్భంగా 3 రోజులు జాతర కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి
అదేవిధంగా ఈ యొక్క గ్రామస్తుల సహకారాలతోటి అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు నిర్వహించబడతాయి. అయితే గతంలో స్వామివారికి కానుకలు వచ్చిన విధంగా ఇక్కడ స్వామివారి ఆలయం ముందర స్థలము తక్కువ ఉన్న గ్రామస్తుల సహకారాలతోటి భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులతోటి స్వామివారికి భూమి కొనుగోలు చేయడం జరిగింది. స్వామివారి యొక్క ఆలయ కమిటీ ఇప్పటి వరకు గ్రామస్తుల సహకారాలతో ఈ యొక్క ఆలయ అభివృద్ధి చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో పెరగడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అట్లాగే మన వడ్డాడి గ్రామానికి చెందినటువంటి ఆడపడుచుల సహసకాలతోటి ధ్వజస్తంభం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్కరి సహసకాలతోటే ఈ యొక్క ఆలయ కమిటీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి యొక్క మహిమలు, స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క చేయడం వల్లనే భక్తులు అధిక సంఖ్యలో పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారు. ప్రతి సంవత్సరము అన్నదాతలు పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఒక్కరే అన్నదాతలుగా నిలిచిండ్రు. వారికి అనుకున్న పని అయింది కాబట్టి ఈ సంవత్సరము ఒక్కరే శ్రీ కోకటి నడుపు గుణంత్ గారు అన్నదాతలుగా నిలిచారు. వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆకాశవాణికి కూడా, ఆదిలాబాద్ ఆకాశవాణికి కూడా ఆ బృందానికి మొత్తానికి ఈ యొక్క భగవంతుని యొక్క ప్రచారానికి నిర్వహించడానికి వారికి మా యొక్క గ్రామం తరఫు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.